రాజ్యాంగం కల్పించినటువంటి ఫోర్త్ ఎస్టేట్ మీడియా అనేది ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల తరపున పోరాడి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ఉండాలి. కానీ ఈ 3 రోజుల క్రితం మనం చూసాం ఏబిఎన్ టీవీలో తొలి పలుకు అనే ప్రోగ్రాంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని కించపరుస్తూ మహిళల మాన ప్రాణాలకి భంగం వాటిల్లేలా ఏబిఎన్ టీవీలో ఒక తీవ్రమైనటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ తొలి పలుకు ప్రోగ్రాంలో. వీటిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా రోడ్లెక్కి ఆ ఏబిఎన్ కార్యాలయాల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఆమదాలవలస నియోజకవర్గం నుండి శ్రీకాకుళం హెచ్చర్ల దగ్గర ఉన్నటువంటి ఏబిఎన్ కార్యాలయానికి వెళ్లి శాంతియుతంగా ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి బ్రోకర్ పనులు చేసినటువంటి వ్యక్తులు పేపర్లు పెట్టకూడదు. ఎందుకంటే రాధాకృష్ణ అని అతను యాక్చువల్గా బై బోర్న్ కానీ లేకపోతే బై విచ్ ఆఫ్ హిస్ వర్క్ కానీ అతను చేసే పనులు ఏంటంటే బ్రోకర్ పనులు. అలాంటి బ్రోకర్ అయినటువంటి ఒక వ్యక్తి ఒక పేపరు, ఒక టీవీ పెడితే ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కూనీ చేయగలుగుతారని చెప్పేసి ఈరోజు జరుగుతున్నటువంటి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలే నిదర్శనం. వాటిని సభ్య సమాజం పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు సభ్య సమాజం ఖండిస్తుంది. దాన్ని వైసీపీ పార్టీ పూర్తిగా ఖండిస్తూ, ఎందుకనంటే నీకు ఇష్టం ఉంది, చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం ఉంది, చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులన్నీ రాసుకో, కానీ ప్రజాస్వామ్యంగా లేకపోతే రాజ్యాంగ పరంగా నీకు కల్పించినటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో పత్రికా స్వేచ్ఛ మాటున ఇటువంటి దుర్మార్గ పనులు చేస్తున్నావే, దీనికి తగిన మూల్యం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల నుండి తొందరలోనే మీకు చెల్లిస్తారని చెప్పేసి కూడా ఈ రకంగా ఈ పత్రికా ముఖంగా, ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ప్రలాపనలు ఎందుకు పేలిస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేదు, ఎటువంటి సంక్షేమం లేదు. సో ఎక్కడ ప్రజల తాలూకా గొంతు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినిపిస్తుందేమో అని భయంతో ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి పూటకొకటి, రోజుకొకటి, వారానికి ఒకటి, ఒక రోజేమో తిరుపతి లడ్డు అని, ఇంకో రోజు ఇలాగ మహిళలను కించపరచడం అని, ఇంకొక రోజు రాజధానికి బిల్లు అని చెప్పేసి. ఎందుకనంటే ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలు ఏవి నెరవేర్చలేదు. ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు కూడినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కాబట్టి వాటిని డైవర్ట్ చేసి ప్రజల తాలూకు మనసులను వేరే విధంగా డైవర్ట్ చేసి ఏదో లాభం పొందుదాం అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. దీన్ని ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. మా ప్రతిపక్షంగా వైసీపీ ప్రతిరోజు ప్రజల్లోనే ఉంటూ ప్రజలకి ఈ ప్రభుత్వం తాలూకు వైఫల్యాలన్నింటినీ ఎండగడుతూ రేపు 2029లో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో టీడీపీ పార్టీకి తగిన బుద్ధి చెప్తూ ఆ రోజు ఏబిఎన్ ఈ బ్రోకర్ రాధాకృష్ణ ఏం చేస్తాడో, ఆయన పరిస్థితి ఏమవుతుందో చూడమని చెప్పేసి కూడా ఈ రోజు మీడియా ముఖంగా హెచ్చరించడం జరుగుతుంది. జై జగన్, జై జగన్, బ్రోకర్ రాధాకృష్ణ, బ్రోకర్ రాధాకృష్ణ, బ్రోకర్ రాధాకృష్ణ. థ్యాంక్ యూ.